లాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. చూడండి, గద్దలో ఉన్న స్వభావం ఏమిటంటే అది ఎప్పుడు కింద ఉండాలనేది కోరుకోదు. దాని చూపు కావచ్చు, దాని ప్రయాణము కావచ్చు, తన ఆలోచన కావచ్చు, ఎలా ఉంటుందంటే పైనే ఉండాలని కోరుకుంటుంది. అది కాకి మేఘాల కింద ఎగురుతుంది, గద్ద మేఘాల పైన ఎగురుతుంది. అది ఎగిరేది ఎలా ఉంటుంది, గాలి తుఫాను రఫ్ వస్తుంది, దాంట్లో ఎగురుతుంది. ఇది మీరు ఎప్పుడైనా చూడండి, తుఫానులో బాగా గాలిలు కొడుతూ ఉంటాయి కదా, అందులో ఇది మజా చేస్తుంది. అందులో దాని తృప్తి అనమాట. నేను ఇళ్ళనే ఎగరాల. నీ ఆత్మ జీవితం కూడా అంత స్ట్రాంగ్గా ఉండాలి. శ్రమలు, అప్పులు, ఇబ్బందులు, ఇరుకులు, వేదన నేను కలలు పెడుతుంటే దాంట్లో నువ్వు ఎంజాయ్ చేయి పరిశుద్ధాత్మతో. దాంట్లో ఉన్నతమైన స్థితిలో ఎగురు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు సజీవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడు, మనం సేవిస్తున్న దేవుడు శక్తిమంతుడు అండి. ఆయన మౌనముతో ఉండేవాడు కాదు, ఆయన గుడ్డివాడు కాదు, ఆయన చోటివాడు కాదు. నీ ప్రతి పరిస్థితిని ఆయన చూస్తున్నాడు, నీ ప్రతి వేదన ఆయన చూస్తున్నాడు. తప్పక నిన్ను దీవించగల సమర్థుడు. అంటే చంపేద్దాం ప్రభు నామాన్ని. అందుకే మనం కింద ఉందామా. చాలామంది ఆలోచన ఎట్లుంటే, ఈరోజు నా అప్పులు తీరిపోతే చాలు, ఈరోజు పూట గడిచిపోతే చాలు, ఈ నెల గడిచిపోతే చాలు, అమ్మా నా 1,00,000 రూపాయలు అప్పు తీరిపోతే చాలు. నీ ఆలోచన ఎట్లుంటుందమ్మా? అన్ని పైన ఆలోచించు. ఎందుకంటే నీకు సహాయం చేసే దేవుడు నీతో ఉన్నాడు. నీ ఆలోచనలు నెరవేర్చే దేవుడు నీతో ఉన్నాడు. నా జాబ్ ఇంతే, నా బిజినెస్ ఇంతే, నా లైఫ్ ఇంతే, నా బ్రతికి ఇంతే అని అనుకుంటవచ్చు. నీ ఆలోచనలు నెరవేర్తలేవేమో, కానీ ఇప్పుడు నీ పక్కలకు చెప్పు, నా యేసు ప్రభు నా ఆలోచన నెరవేరబోతున్నాను. చెప్పండి, యేసును పక్కలకి కొట్టు, భుజాన్ని కొట్టాలని. దేవుడు నన్ను దీవించబోతుండు, దేవుడు నా ఆలోచన నెరవేర్చబోతుండు. ఎన్ని రోజుల నుండి అప్సెట్ అవుతాం మరి చెప్పండి? ఎప్పుడు మొగలు పెట్టుకుంటామా? నేను అంటున్నా, ఇప్పుడు నువ్వు ఒక గద్దలాగా ఉండు. హల్లెలూయా. గద్ద చచ్చిపోయిన వాసన కూడా అది. మీరు ఎప్పుడైనా చూడండి, ఏం చేస్తాం, అది చచ్చిపోయిన దాని జోలికి పోదది. అది బతుకున్న చేప నీళ్ళల్లో ఇట్లా కిటకిట కొట్టుకుంటే అది ఎన్నో పైనుండి చూస్తుంది, వచ్చి లటుక్కుమని ఎత్తుకొని పోతుంది. దాని ఆహారము కావచ్చు, దాని బివేర్ కావచ్చు, దాని చూపు కావచ్చు, దానిలో ఉన్న రోషము కావచ్చు. అది గుంపులతో సాహసం చేయదని. సింగిల్, ఒంటరి పోరాటం అనేది నీ జీవితంలో నీకు చాలా నేర్పిస్తుంది. ఒంటరి సావాసము, దేవునితో గడపడం నీకు చాలా మర్మాలను బయలుపరుస్తుంది. అందుకే ఇర్మియాలో దేవుడు అంటాడు, నువ్వు నాకు రహస్యంగా ప్రార్థించు, గూఢమైన సంగతులను నీకు బయలుపరుస్తా. హల్లెలూయా. కాకి స్వభావంలో ఉంటే ఎప్పుడు మన మనుషుల మీద ఆధారపడాలా, ఎవడు మనకు డబ్బులు ఇస్తాడని చైలు చాపాలా, ఎవడు నాకు సహాయం చేస్తాడని చెప్పి చైలు చాపాలా, కానీ నీకు కసి ఉండాలా. దేవుడు నన్ను దీవించాలి, మంతులో దేవుడు నేను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చును గాక, నీ కాళ్ళ మీద నిలబడును గాక, దేవుడు నీకు నూతన ఆలోచన, నూతన మహిమ నీకు ఇచ్చును గాక, నూతన ఆశీర్వాదాల చేత దేవుడు నిన్ను తృప్తిపరచును గాక. హల్లెలూయా కదండి. అది పైననే ఉండడానికి ప్రయత్నం చేస్తుంటుంది. తన ఆలోచనలని వేరండి. అందుకే అంటున్నా, అది బుద్ధున్న కన్నక, అది ఏమాత్రం కాంప్రమైజ్ కాదు, ఏమాత్రము. చూడండి, దానికి కూడా బలహీనత వస్తుందండి. దానికి బలహీనత వచ్చి ఎగిరకపోయే దినం దానికి వస్తుంది, చూపు తగ్గిపోయే దినం దానికి వస్తుంది కదండి. కానీ అది ఏం చేస్తుందంటే, ఈ 10 మంది మధ్యలో నేను ఒకవేళ కింద పడుతూ లేస్తుంటే నన్ను చూసి లోకులు చూసి నన్ను అరుస్తారు అని చెప్పేసి ఇది ఏకాంతంగా ఒక గూట్లోకి వెళ్ళిపోతుందంట, ఎవ్వరు కనబడకుండా. ఆ గూట్లో ఉండంట తన రెక్కలు అనేదే పిక్కుంటుందంట అండి. దాని పెద్ద రెక్కలు మీకు తెలుసులో చాలా పెద్దగా ఉంటాయి, అదే పిక్కుంటుందంట. దాని ముక్కునంతా ఆ బండకేసి కొట్టుకుంటుందంట, ఇరిగిపోయేంత వరకు కొట్టుకుంటుందంట అండి. తన కన్ను మీద ఉన్న పొరనంతా ఇట్లా అనేసి ఆ పొరనంతా తీసుకొని ఒక 1-2-3 మంత్స్లో మళ్ళీ అది ఫ్రెష్గా తయారైపోతుందంటండి. అప్పటి వరకు అది ఆహారం తినదు, అప్పటి వరకు అది నీళ్ళు తాగదు, అది సొమ్మసిల్లిపోతుంది. అందుకే మనకు రాసింది సొమ్మసిల్లిపోయింది కదండి. ఇక్కడ యెషయా గ్రంథంలో గద్ద గురించి దేవుడు రాస్తాడు. సొమ్మసిల్లిపోతుంది, ఏమి తినదు. ఒక 3 మంత్స్ వరకు ఏం తినండి, తన రెక్కలు ఆటోమేటిక్గా మళ్ళీ పెంచుకుంటుంది, ఇక మళ్ళీ ఎగరడం మొదలు పెడుతుంది అది. హల్లెలూయా. ముందు కంటే
నెక్స్ట్ ట్రిప్లో బలముగా ఫైర్గా తయారంట. ఇక వేటకు అది వెళ్తుందంట అండి. ఇక వెళ్ళి సముద్రానంతా జల్లడబడి దానికి నచ్చిన ఆహారాన్ని అలల మీద ఏలాడుతున్న చేపలను వెళ్ళి పట్టుకుంటుంది. మీరు చూడండి, ఎప్పుడన్నా గద్ద